ఏంటి? నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు పసుపు మొక్కలు పడిపోయినాయండి. ఈ టబ్లో 3 టబ్బుల్లో నేను పసుపు పెట్టుకున్నాను. ఇది అయిపోయిందేమో చూద్దామండి. ఈ టబ్బు అదే తీసేసి చూద్దామండి పసుపు ఎలా వచ్చిందో. హార్వెస్ట్ చేద్దాం పసుపుని. ఏమొచ్చిందో ఎంత వచ్చిందో చూద్దామండి. కింద 2 టబ్బులు అయితే ఇలా మొక్కలు ఎండిపోయి పడిపోయింది. ఒకటైతే కొంచెం చెట్లు ఇంకా అలా ఉన్నాయి. ఇవ్వండి, తిరగబెట్టేద్దామని ఇలా అవి చేసేయండి. కింద ఇలా తిప్పేద్దాం. చేమలు కూడా వచ్చేసేయండి అడికి. ఎత్తుకొల్లగానే వెళ్ళండి. దుంపలు ఏం కలపట్లేదు. ఎక్కడో వచ్చే కనిపించింది. నేనైతే బాగా మోసకాలు సరిపోలేదు. అనుకుంటున్నా ఎలా ఉన్నాయి. ఏళ్ళు ఎక్కువ వచ్చినాయండి. దుంపలు కనపడట్లేదు. నోరు కట్టింది కానీ అయ్యో మొక్కలు అవి వచ్చేసి అయిపోయి ఛానల్ అయిపోయినట్టుందండి. అయిన కాడికి మళ్ళీ మొలక వచ్చేస్తున్నాయి, కొత్త మొలక. అన్ని దుంపలేమో అనుకున్నా, తీరా చూస్తే అవి కూడా తీసేయడం బెటర్ ఏమో. రాలేదు పసుపు, చాలా రావాలని ఎక్స్పెక్ట్ చేశానండి నేను. వీడైతే నాకు ఒక టబ్బులోకి చాలా వచ్చాయి. ఒక టబ్బే పెట్టాను అయితే. ఇవ్వండి, చిన్న చిన్నగా ఉండిపోయినాయి. పోయినాయి అనుకుంటాండి. ఇగో ఊరిని పోయినాయి ఏమో, తీయడం లేట్ అయ్యి. చూడండి, ఇలా చిన్నగా ఉండిపోయినాయి కానీ ఎదగలేదు. ఇవన్నీ మనకి పసుపు అయిపోవాలి. చూద్దానండి ఆఫీస్ ఇంకేమన్నా ఉందా కానీ మొత్తంతా తీసి. ఏం తీసి ఇక్కడ ఉందని తీసేయమంటారు. ఇంత తీస్తే ఏమి రాలేదండి మనకి. ఈ టబ్బుకైతే పసుపు రాలేదు. మిగతా టబ్బులు కూడా తీసేద్దాం. టబ్బులు వేస్ట్ అయిపోతే నా మొక్కలు వేరే పాదులు ఏవో పెట్టుకోవచ్చు కదా. అలా ఉంచేసినా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇలా రాకపోతే టైం వేస్ట్ అయిపోతుంది కదండి. మళ్ళీ సీడ్స్ మళ్ళీ ఇవే పసుపు గ్రో చేసుకోవడానికి సరిపడా వచ్చినట్టు వచ్చాయి. దీనికైతే చాలా బాగా వచ్చింది.
చూడండి దుంపలు ఎలా చీకిపోయినాయి. అంటే మనం టైంకి పడిపోగానే తీసేయాల్సిందండి, తీయలేదు. ఇలాగా చీకిపోయినాయి. కొన్ని మాత్రం అయ్యే మిగిలిన ఈ టబ్బులో. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అంత మిగిలినవి కూడా వేస్ట్ అయిపోయింది. అంటే తీయడం ఆలస్యం అయిపోయింది. అసలు జనవరిలోనే తీసుకోవాలి, కాకపోతే ఊరడం కూడా తక్కువేలండి. ఇది చాలా దుంపలు ఇగో. అయ్యో ఇక్కడ రోకలి బండి ఉంది చూడండి, దూరంలో పడేది గుల్లలాగా అయిపోయాయండి. మన పోషకాలు ఇవ్వడం కూడా కొంచెం తక్కువ అయినట్టుంది. అయినవి కూడా ఊరలేదు. ఊర్ని అయితే మనం తీసుకోవడం టైం కుదరక ఇవ్వండి. చూస్తుంటే అన్నీ ఇలా అయిపోయినాయి. ఇప్పుడు అయితే అవి తీసేద్దామండి. అవి కూడా ఆ డబ్బులు కూడా వచ్చేస్తాను. అయితే వచ్చినవి కూడా అలా కూడా ఉన్నాయి, కూడా పోతే మొత్తం ఎన్నో రాలేదు కదండి. ఇంకో ఈ టబ్బు కూడా ఖాళీ చేసేస్తున్నా. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుని చూద్దామండి ఏం వచ్చిందో, ఎంత వచ్చినాయో చూద్దాము. ఇది ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూద్దాం. వేరే పెట్టుకోవడానికైనా ఉంటాయి కదా మనకి. దుంపలు ఉరకపోతే వేస్ట్ అయిపోద్ది కదా ఈ టబ్బు. ఎక్కువ అసలే నాకు టబ్బులు తక్కువ అండి, కొంచెం ఉన్నాయి. అవి బాగా పడిపోయింది. కొన్ని దుంపలు అయితే చీకిపోయినాయి, తొక్కలే ఉన్నాయండి. ఇది కొంచెం పచ్చిగానే ఉంది. చిన్నలకి ఇలా జాలి లాంటిది ఏదో వేసింది. ఇదిగోండి చూడండి, ఏళ్ళు మట్టికి బాగా వచ్చేసేయండి. అది కూడా అలా ఉంది కదా, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. చాలా గుల్లగానే ఉంది బండ మట్టి, లైట్ లైట్గా. సింపుల్గా వచ్చేస్తుంది, చాలా తేలిగ్గా వస్తుంది. ఇదేదో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఈ కబడ్డీ వచ్చి చూడండి. మట్టి ఇలా అనేటప్పుడు కాలిపోతుంది చూడండి, ఎంత గుల్లగా ఉందో మట్టి. అయినా మనకి సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. గుట్టు మట్టికి ఎక్కువ వచ్చేసింది. అక్కడ ఉంటాడు. ఇవి కూడా అవి పిలకలు చూడండి ఊరలేదు, ఇక అలా ఉండిపోయినాయి. ఎందుకో తెలియదు. ఈసారి అయితే మనం మళ్ళీ మొలకలు కూడా వచ్చేస్తాయి. తీసేసి పక్కకు పెట్టుకున్నాం అండి. ఇవి కూడా ఊరలేదు చూడండి ఎలా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మొలకలు అప్పుడే స్టార్ట్ అయిపోతుంది చూడండి. అది ఇంకా మనం తీయకపోతే మళ్ళీ మొలక వచ్చేస్తుంది. ఉన్న దుంప అంతా కూడా పాడైపోతుంది, ఉండిపోతుంది. ఆ దుంపలు పోయి మళ్ళీ కొత్త మొలక స్టార్ట్ అవుతుంది అన్నమాట. నాకు చాలా పసుపు అవుద్ది అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈ సంవత్సరం. నేనైతే విత్తనాలు కొని వదిలేసి పచ్చి పసుపులాగా అది వాడాము. కొంచెం మిగతాది ఇలా మొలకలు పెట్టుకున్నాను. పసుపు అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందండి. మనం ఇప్పుడు మే నెలలో పెట్టాము, కానీ 8 నెలలు 9 నెలల పైన అవుతుందండి. ఇప్పటికి మనమైతే కూరగాయలు అయితే 2 సార్లు మళ్ళీ పంట తీసుకొచ్చి ఇంకా వేస్ట్ చేసి కాకపోతే చాలా బాగా కొంచెం బాగా అనిపిస్తుంది. కాళ్ళ దగ్గర ఉన్నా సాయిల్ కూడా చాలా గుల్లగా ఉందండి. ఇలా అనేటప్పుడల్లా మనకు వస్తుంది. కొన్ని దుంపలు ఇలాగా పోయినాయండి. ఇలా పోయి
అంటే ఊరిన దుంపలు వేస్ట్గా పోయినాయి అన్నమాట. తీయడం అది మనకి కుదరదు. ఇవన్నీ ఎప్పుడు మనకి ఫుల్గా రావాలని అదేమీ లేదు కదండి. అంటే మనం తృప్తి కోసం మనం అలా అనుకుంటాం. మనకి ప్రకృతి మనకి ఎలా ఇస్తే అలాగే తీసుకోవాలి తప్పదు. కాకపోతే మనం కొంచెం ఎక్కువ వస్తే సంతోషపడతాం. అంతేనండి. 2 టబ్బుల్లో కూడా కేజీ కూడా అవి ఉంటాయో అవి ఉండవు. పిలకల్లా అయితే రాలేదండి. మొదలు మెయిన్ దుంపల్లాగే ఉన్నాయి. 2 టబ్బులు వంచాం కదండి. ఇప్పుడు మనకు దుంపలు అయితే సరిగ్గా రాలేదు. ఇవ్వండి అదేనా మెయిన్ మొక్కకే మెయిన్ బ్రాంచ్కి ఉండే మొదల దుంపలే ఎక్కువ ఉన్నాయి. పిలకలు అయితే ఎక్కువ రాలేదండి. అయ్యే దుంపలు వచ్చాయి. సేమ్ ఆ టబ్లో ముందు టబ్లో అన్నీ వచ్చాయి. 2 టబ్లు కూడా అన్నీ వచ్చాయండి. ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం మనం. ఈ టబ్బు ఈ మొక్కలు అయితే ఇంకా పైకి బాగా నిలబడే ఉన్నాయి. అయినా ఇంకా తీసేద్దామండి. ఎందుకంటే ఇలాగే ఊరితే అవి కూడా ఇంకా వేస్ట్ కదా, టైం వేస్ట్ పని కదా. వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఉంచేస్తాం. ఈ 3వ టబ్బండి. ఇవి కూడా అలాగే వస్తాయి. సేమ్ ఉంచిన వేస్ట్ అయిపోతుంది కదా. మనకి టబ్బులు వేస్తే అన్నీ వేస్ట్. ఇది బాగా ఊరడానికే ప్రయత్నం చేసినట్టు అనిపించింది దీనికొంది. మళ్ళీ మొక్కలు మంచిపోతుంది. ఇలా పోయింది మళ్ళీ కూడా. ఇంకా ముందు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూసాను. ఇవన్నీ ఇలా పోయింది. అన్నీ 3 టబ్బుల్లో కూడా ఇలాగ అయింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయేమో అండి. పాత పోయి కొత్త స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా ఇలాగ ఒత్తుగా ఇలాగ పిలకల్లా వచ్చి ఊరాలే పెద్ద పెద్దవి అవుతాయి. ఇది ఒకటే బాగా అయింది. మళ్ళీ మొలకలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు రాలేదండి. చేతితోనే ఇరుస్తున్నారు. ఇంకొకరి సైడ్ మర్చిపోయి ఇవన్నీ 3 మొక్కలకి ఇదే పసుపు అయింది మనకి. నేను చాలా పసుపు అయితే ఎక్స్పెక్ట్ చేశాను. నేను అనుకున్నది రాలేదండి. ఈ కొంచెం అయింది. మరి ఏం చేస్తాం, ఒక్కోసారి మన టైం అంతే. మనకి అన్నీ బాగా రావాలని ఏమి లేదు కదా. మనం కొంచెం పోషకాలు అవి ఎక్కించుకుంటే బాగా వచ్చినామండి. నేను అంత శ్రద్ధ పెట్టలేనట్టుంది వీటి మీద. అందుకే ఎలా ఉంది. నిన్నైతే చాలా బాగా వచ్చాయండి. నిన్నైతే చాలా బాగా వచ్చాయి. ఇవి మనకి ఇంకా ఉంచినా కానీ ఇవి కూడా పాడైపోతాయి కదండి. చాలా మటుకు పసుపు అయితే చీకుపోయినట్టు అయిపోయినాయి కదండి. ఇవి కూడా అలాగే అయిపోతాయి కొన్ని రోజులు వదిలేసామంటే. ఇవైనా మనకి మిగిలినాయి అనుకోవడం.
ఆ టబ్బులు మళ్ళీ వేసేయకుండా మనం వేరే మొక్కలు పెట్టుకోవడానికి మట్టి ఖాళీ చేసినట్టు అయిందండి. ఈ పసుపు అయితే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఎందుకంటే అండి బాధ, ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం కదా, మనకి ఇచ్చింది పసుపు ఇదేనా అనిపిస్తుంది అంతే. కొంచెం ఎందుకంటే ఒక టబ్బులోకే నాకు ఇంతకన్నా ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడైతే ఇలాగా చాలా బాధ అనిపిస్తుందండి. మరి ఏం చేస్తాం, ఈ టబ్బుల్లో నాకు పాదులు అవి పెట్టుకోవడానికి మళ్ళీ మట్టి ఎండబెట్టండి, మళ్ళీ ఎరువులు అవి కలుపుకొని పోషకాలు కలుపుకొని టబ్బుల్ని మళ్ళీ నింపుకొని ఇలా ఎండలోకి వదిలేస్తానండి 4 రోజులు. మధ్య మధ్యలో ఒక రోజు తిప్పుకుంటే ఇదే మట్టిని మనం ఎండాకులు అవి వేసి అడుగున పెట్టేసుకోవచ్చండి. పాదులకి అట్లకి ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ పసుపు చేసామండి, ఇలా వచ్చింది, ఇదే వచ్చింది. కొన్ని పసుపులు అయితే ఇలా పోయినాయండి, దుంపలు అన్నీ కూడా చీకిపోయినట్టు పోయినాయి. అంటే మళ్ళీ ఇవి కొత్తగా గ్రో అవుతున్నాయని అర్థమవుతుందండి. అంటే ముదిరినవి అన్నీ కూడా ఇలా అయినాయి. ఇవ్వండి ముదిరినవి, ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి పెద్ద కొమ్ములు, ఇవి మెత్తబడిపోయి చూడండి, ఇదంతా బాగానే వచ్చింది. కాకపోతే ఇలాగా మెత్తబడిపోయి కుళ్ళిపోయినాయండి. ఇవి మళ్ళీ కొత్తగా మళ్ళీ దాంట్లోనే గ్రో అయిపోతున్నాయండి. మనం ఇంకెందుకు తీసేసాను నేను. ఈసారి ఎక్కువే పెడదాం అనుకున్నాను కదండి, ఇంకాను టబ్స్ అయితే ఎక్కువ పెట్టుకుందాం, అని సరిపడగా పసుపు వచ్చేలా పండించుకుందాం అనుకున్నాను. నాకైతే అలా రాలేదు. సరే అండి, మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనో భవంతు.